ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది నేను అది చేయలేను, ఇవి చేయలేను, నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత పరపతి లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర అంత బలము లేదు అని ఏదో చేయాలి 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 అని తాపత్రయం ఉన్నప్పటికీ కూడా చేయలేకుండా నీ జీవితంలో నీరసించిపోతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు నేను చేయలేకుండా పోయినప్పటికీ దైవజనుడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసినటువంటి మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే, అంటే దేవుని అందే నేను సమస్తం చేయగలను. నీ జీవితంలో కూడా ఉదయకాల సమయంలో నీవు అనుకున్నది నీవు చేయలేకుండా పోయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకించి యవనస్తుడా, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నువ్వు చేయగలవు. ఆయన యందు ఇది అది ఫలానా అని కాదు, సమస్తము చేయగలవు. ఎందుకంటే సమస్తమును చేయడానికి మనల్ని బలపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మనల్ని లేవనెత్తే దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనల్ని ధైర్యపరిచే దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనల్ని దృఢపరిచే దేవుణ్ణి కలిగి ఉన్నాం. పౌలు గారు అన్నట్లుగా మనల్ని బలపరిచే దేవుని యందు మనం సమస్తం చేయగలం. ఇక మీదట అది చేయలేను, ఇది చేయలేను, అంత లేదు, నాకు అంత జ్ఞానం లేదు, ఇంత డబ్బు లేదు అనడం మానేసి మోకరించి ప్రార్థన చేయగలిగితే నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు సమస్తము చేయగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలని నాయన పౌలు అన్నట్లుగా మేము కూడా ప్రభువా మమ్మల్ని బలపరిచే నీ యందు సమస్తము చేసేవారిగా మమ్మల్ని ప్రభువా నువ్వు తర్ఫీదు చేయమని, స్థిరపరచమని, అట్లు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.